అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదివి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గురించి మీ మటుకు మీరును ఎవరిని జాగ్రత్త చేయాలి? మందని జాగ్రత్త చేయాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సంఘం ఎవరిది? ఎవరిది? నాదంటే మీరు ఊరుకుంటారా? పొరపాటైనా ఎప్పుడో 25 ఏళ్ల క్రితం హామ 1000 రూపాయలు ఇచ్చింది. నాకు ఇస్తే వాడికి 1000 రూపాయలు ఇచ్చాను అంట. బయటికి పోయి 25 ఏళ్ల క్రితం ఇచ్చింది 1000 రూపాయలు. ఆమె ఏంది ఎంత భక్తిగల్లామా, ఇలా జ్ఞాపకం పెట్టుకుందో చూడమా. అసలు 25 సంవత్సరాలకి ఇచ్చిందంట. నిజంగా ఆమె ఇచ్చిందంటే నేను నిజంగా ఆమెకి ఎంతో హెల్ప్ చేస్తుంటే ఆ 1000 రూపాయలు మందిరానికి ఇచ్చి ఉంటుందాము. నేను అన్నాను, అమ్మా నువ్వు బాధపడమాక, ఆ 1000 రూపాయలు ఇస్తానమ్మా నీకు, నువ్వు బాధపడమాక, నువ్వు బాధపడవు తల్లి. అట్లాంటి కూడా ఉంటారు. సంఘము దేవుడిది. ఇంకో మాట కూడా చదువుకుందాం అక్కడే. చూడండి పిల్లరా, 33, 34 వచనాలు కూడా. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములను నేను ఆశింపలేదు. నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగను ప్రయాసపడి బలహీనులను సంహరించవలనని పుచ్చుకోండు కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 విషయాలపై మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఒకటి, సంఘము ఎవరిది కాదు, యేసుక్రీస్తు వారిది. దానికి కాపలాదారుమి, ఒక ఇంటికి దానికి ఎలా మీరు చెప్పాలంటే ఒక వాచ్మెన్. ఎలాగంటే దొంగలు పడినప్పుడు నిద్రపోయే వాచ్మెన్ కాదు, దొంగలు పడకుండా జాగ్రత్త చేసే వాచ్మెన్. అతనే కాపరి. ఎవరైనా మనకి ఒక గొర్రెలను అప్పచెప్పి కాపలా గాయరా అని చెప్పాం అనుకో, మన గొర్రెలు తీసుకుని మనం నిద్రపోయామనుకో, ఎత్తకపోతే అది కాపలా కాసినట్ట అయ్యా కాదు కదా. వెంటనే ఏమంటారు? అరే ఎందుకు అపాయం చేస్తావు పనికి మాలినోడా, నిన్ను నమ్మి నా గొర్రెల్ని చేతిలో పెట్టాను కదరా అని అతను మనల్ని అనడా? లేదు, మంచి పని చేసావురా, పోతే పోయిన దరిద్రం వదిలింది, పొద్దుకులు నాకు ఈ పేచీ లేకుండా పోద్దాన్ని అంటాడా? ఎప్పులారా అన్నాడా? అనడు. రేపొద్దున దేని యందు మనల్ని అధ్యక్షుడిగా ఉంచాడో ఆ యావత్ మందను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మంద ఎవరిది? మంద కాదు, ఆ మంద దేవుడిది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లరా ఆరంభ దినాలలో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది సంఘ యానివర్సరీ కదా, ఏంది మందని గురించి చెప్తున్నా అదే ముఖ్యం. ప్రభువా నాకు పరిచయం చెప్పబోతున్నావు. ఏం మంద అయ్యాడా? ఏం మంద ఈ మంద కరెక్ట్ అయిన మందేనా? ఎలాంటి మంద? ఎంత బలహీనమైన మంద అంటే అది చెప్పశక్యం కాదు. ఎవరైనా మారటానికి రోజులు పట్టిద్ది, లేకపోతే వారాలు పట్టిద్ది, నెలలు పట్టిద్ది. కానీ ఇక్కడ 5 నిమిషాలకు ఒకరు ఊరక మారిపోతారు. ఏమని అవసరంలా. ఇది నిజమా అంటే చాలు. ఏది మనం చేసిన అన్నీ కూడా ఏమైపోతే అది చాలా కష్టకారణం కదా. యెషయా అంటాడు, యెషయాతో దేవుడు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరు సువార్త చెప్పడానికి పోతారంటే నేను పోతానయ్యా, నేను రెడీ అంటే అక్కడ అంటున్నాడు, నువ్వు పోయి జనాలతో చెప్పు. వారు నిత్యం వింటారు కానీ, నిత్యం చూస్తుంటారు కానీ వాళ్ళు మనస్సు మార్చుకునే. ఇట్లాంటి వాళ్ళకి ఎట్ట చెప్పాలి? ఇలాంటి వాళ్ళని ఎలా నడిపించాలి? దేవా మరి వారి సామర్థ్యం అన్నావు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడ ప్రజలు లోబట్టమంటే అంత సామాన్యం విషయం ప్రభా. మళ్ళీ వారి పరిస్థితులు చూసినప్పుడు, ఆర్థిక పరిస్థితులు, ఆ సమయంలో అప్పుడే ఈ HIV రోగం వచ్చింది ప్రజలకి. భయంకరమైన జబ్బులు, టీవీ జబ్బులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల పాపాలు, ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలంతా. ప్రభు వీళ్ళెట్టా వస్తారు అనుకున్నప్పుడు ఏదో దేవుడు కనికరం చూపి వాళ్ళకి సువార్త చెప్తే వచ్చారు. ఏమిస్తే? ఉత్త సువార్తేనా? చెప్పండి, ఉత్త సువార్తేనా? ఇవ్వటం కూడా
మనం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా. ఎలాగా? ఎక్కడి నుంచి ఇస్తాం? దానికోసం నేను మిషన్ కుట్టేవాడిని, దానికోసం నేను టిఫిన్ వేసేవాడిని, దానికోసం నాకున్న వనరులన్నీ కూడా రూపాయిగా ఆర్థికంగా ఉన్న వారికి హెల్ప్ చేస్తూ వచ్చేవాడిని. ఇందాక అమ్మాయి చెప్పింది ఏమని, కొంతమందికి చెప్పాలా చెప్పి. ఒకరోజు తిమోతి గారికి కూడా తెలుసు, అది 2007లో. అప్పుడు బాగా ఇంకా తీవ్రతగా ఉంది పరిస్థితులు, ఇక్కడ ఇబ్బందిగా ఉంది పరిస్థితులు. తీవ్రంగా ఉంటే మేమేమనుకున్నాంటే మాకు ఎవరో ఒకళ్ళు 50,000 ఇచ్చారు. అయ్యా ఎవరికైనా కొంచెం పేదవాళ్ళకి ఇవ్వమని ఇచ్చారు. మేమేం చేసామంటే ఆ సమయంలో, ఎందుకంటే ఆయన ప్రత్యక్ష సాక్షి, ఇక్కడే మీటింగ్ పెట్టాం, మీటింగ్ పెట్టాం, ఈ స్థలంలో మీటింగ్ పెట్టాం. ఇదే యానివర్సరీ రోజున పెట్టి, మేము మా సంఘానికి వచ్చే వాళ్ళకి కాకుండా ఈ ప్రాంతంలో నిరుపేదలు, అసలు రేపు తెచ్చుకోవడానికి లేకుండా పోతున్న వారికి 10 మందికి 5,000 చొప్పున ఇచ్చాం ఆ రోజుల్లోనే. ఏమైందో తెలుసా? తీసుకున్న వాళ్ళు పోయారు, ఇవ్వలేదని వాళ్ళు పోయారు, ఇద్దరు పోయారు. ఏంది? మంచి చేశాం కదా, మంచి చేస్తే పోయారేంది? ఎంత ఆశ్చర్యం ఏ పిల్లరా! మంచి కదా చేసింది.